హలో ఫ్రెండ్స్, కువైట్లో వర్క్ చేసే మన తెలుగు వాళ్ళు కలుసుకునే ప్లేస్ ఏంటంటే కువైట్ సిటీ మాలియా. అక్కడికైతే ఈ రోజు వెళ్తా ఉన్నాము. రైట్ ఈ తెల్లబండితో మాలియా కువైట్ సిటీకి పోతే బాగుండదు కాబట్టి రాత్రి ఒక మంచి సొక్కా అయితే ఉతికారేసిన. మేము వాడుకునేటి దుప్పట్లు కానీ సొక్కాయిలు కానీ గుడ్డలు కానీ ఏ అయినా కానీ ఉతుక్కొని ఈ సందులోనే ఆరేసుకోవాలి. ఆ మూలకో ఈ మూలకో తాలు కట్టి ఇదే రాత్రి ఉతికారేసిన చొక్కాయ ఈ బొక్కలను చూసి కుక్కలు చింపినాయి అనుకుంటారు. ఆ స్టైల్ ఆ మాదిరి వచ్చినాయి. ఈ చొక్కాయ కథ ఏంటంటే 2022 ఇండియాకి వచ్చేటప్పుడు అప్పుడైతే దీన్ని కొని ఇండియాకి అయితే వేసుకొని వచ్చిన. ఆ ఫోటో ఏమో ఇదే 2022లో కువైట్ ఎయిర్పోర్ట్ లో తీసుకుని ఇండియాకి వచ్చేటప్పుడు. ఈ చొక్కాయికి మళ్ళీ ఇంకో కథ కూడా ఉంది. బుల్లెట్ ను కొనేటప్పుడు కూడా ఇదే చొక్కా వేసుకోమైనా. ఈ బొక్కల చొక్కాయ కథ ఇప్పుడు దేనికి గనే బొక్కలో ఇప్పుడు దీన్ని ఐరన్ చేద్దాం. ఇదే మేము గుడ్డలు ఐరన్ చేసుకునే ప్లేస్. ఇస్త్రీ పెట్టికి కరెంట్ లైన్ ఆ నుంచి అయితే తీయాలా. మెత్తాటి దుప్పటి మాదిరి ఉండే గుడ్డ అయితే కింద అయితే పరిచేసిన. ఇప్పుడు దీని పైన అయితే ఐరన్ చేయాలా. ఇస్త్రీ పెట్టేమో మేము కొండల కోయేట వాళ్ళు ఇచ్చినారు. ఈ ఇస్త్రీ పెట్టిలో మళ్ళీ ఫుల్ గా నీళ్లు పోయాలా. అదో పైన డోర్ ఓపెన్ చేసినామంటే ఆ నుంచి అయితే నీళ్లు పోయాలా. ఫుల్ గా పోసేయాలి. ఈ నీళ్లు పోసేది దేనికి అంటే మనం గుడ్డలు తోమే కొద్దీ ఆ నీళ్లు ఆటోమేటిక్ గా దాంట్లో గుడ్డ పైన పడతా ఉంటాయి. ఆ బట్టలు అనేది నీట్ గా పేపర్ వచ్చినట్టు వస్తాయి. నీళ్లు ఫుల్ గా పోసి కరెంట్ కూడా తగిలిసినాము. ఈ బొక్కల్లో నుంచి అయితే నీళ్లు వస్తాయన్నమాట. మనం బట్టలు తోమే కొద్దీ ముడతలు లేకుండా నీట్ గా అయితే వస్తాయి బట్టలు. మళ్ళీ దీనికి పైన బట్టలు కూడా ఇచ్చినాడు. ఆ బట్టలు నూకినామంటే ముందు పక్క నుంచి స్ప్రే అవుతాయి నీళ్లు. మనం ఏడ కాబట్టి ఆడ చల్లుకోవచ్చు. మొత్తానికి ఐరన్ అయితే అయిపోయింది. కోయేటోళ్ళు అయితే ల్యాండ్రీకి అయితే వేస్తారు. ఓళ్ళే ఉతికిచ్చి ఓళ్ళే బాగా నీట్ గా ఐరన్ చేసిస్తారు. మనం కూడా ల్యాండ్రీకి వేసుకోవచ్చు. కానీ ఆ బట్టలకు తగ్గ అమౌంట్ మనమే పెట్టుకోవాలి. మొత్తానికి చొక్కాయి కూడా వేసేసుకున్నాము. మామూలుగా అయితే కద్దరు చొక్కాయలు అయితే ఎక్కువ అయితే వాడతా. ఈ రోజు మాలియాకి వస్తా ఉన్నాం కాబట్టి జీన్స్ ప్యాంటు జీన్స్ షర్ట్ ఇంకా మనకు అవసరమైనవి తీసుకుని మాలియాకి అయితే బయలుదేరదాం. అన్నిటికంటే ముఖ్యంగా మన ఫోన్ కు ఛార్జింగ్ ఉండాలి కాబట్టి మంచి పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకునే పిన్నులు కూడా దీనికే వస్తాయి. దీనికి 8 గంటలు ఛార్జింగ్ పెట్టినామంటే 4 ఫోన్లకు ఫుల్ అయ్యేంత వరకు దీనికి పెట్టుకోవచ్చు. ఇంకొకటి మన దగ్గర ఖచ్చితంగా బతాకా అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే పోలీస్ చెకింగ్లు చాలా ఉన్నాయి. ఇది మనకు ఇండియాలో ఆధార్ కార్డు ఎలానో కువైట్ లో సివిల్ ఐడి ఆ మాదిరి అనమాట. మనం బస్సులో పోతామంటే బస్సు ఆపి మరీ పోలీసు వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. నేను నిద్ర లేసి రెడీ అయ్యేతలికి మా రూమ్ లో టిఫిన్ కూడా ఇచ్చేసినారు. ఏమి స్పెషల్ టిఫిన్ ఇచ్చినారో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. 3 రకాల టిఫిన్ అయితే ఇచ్చినారు. ఇవి ఫస్ట్ చూసుకుంటే రొట్టెలు, వీటిల్లోకి నంచుకునే దానికి కూర, నెక్స్ట్ అవి చిన్న రొట్టె ముక్కలు అనమాట. 3 రకాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుంది. రోజు తినే టిఫిన్ ఇది కాబట్టి ఈ రోజు ఎటు మనం బయటకు వెళ్తా ఉన్నాం. కువైట్ సిటీ మాలియాలో మన తెలుగు వాళ్ళ హోటల్లో ఇడ్లీ సాంబార్ తిందాం. నెక్స్ట్ ఇంకా నేను వేసుకునే జీన్స్ ప్యాంటు జీన్స్ షర్ట్ మీదకే బూట్లు మ్యాచ్ అవుతాయా చెప్పులు మ్యాచ్ అవుతాయా చూద్దాం. మొత్తం అన్ని 8 జతలు ఉన్నాయి. ఫస్ట్ ఇవేమో బూట్లు చెప్పులు 2 మిక్సింగ్ బ్రౌన్ కలర్ కద్దర్ మీదకి మా భార్య ఇండియా నుంచి కువైట్కి వచ్చినప్పుడు అయితే నాకు తెచ్చింది. ఈ బూట్లు ఆల్రెడీ మీకు తెలుసు మొన్న ఇండియాకి వచ్చేటప్పుడు కోటి మీదకి వేసుకునే దానికి ఇవైతే కొన్నా. నెక్స్ట్ ఇంకా ఇవేమో 2018లో నా ఫస్ట్ శాలరీకి ఫాహెల్లో లూలు హైపర్ మార్కెట్లో అయితే ఇవైతే తీసుకున్నా. ఇంకా ఈ బూట్లు ఏంద్రా అంటే పోయిన సంవత్సరం చలికాలం అప్పుడు మా మేడం అయితే కొనిచ్చింది నాకు. ఇంకా ఈ తెల్ల బూట్లు ఏంద్రా అంటే కద్దరు మిందికి తెల్ల షర్టు తెల్ల ప్యాంటు తెల్ల బూట్లు ఇవన్నీ తెల్లంగానే ఉంటాయి. నేను మటుకు తెల్లంగా ఉండేది. ఇవేమో నార్మల్ చెప్పులు మామూలుగా అయితే డ్యూటీకి అయితే వేసుకోబోయేటి పోయిన నెలలో అయితే తీసుకున్నా. ఇవి నార్మల్ చెప్పులే. ఈ రెండిట్లో ఏది కాబట్టి వేసుకోమతా. ఇవి అన్నిటికంటే స్పెషల్ చెప్పులు. కార్లు అయితే కడిగేటప్పుడు అయితే వేసుకుంటా. వీటిని కానీ మాలియాకి వేసుకున్నానంటే ఇంక అంతే నా దిట్టు నా చెప్పులు తిట్టే. ఇప్పుడు 2018లో కొన్ని బూట్లు అయితే గట్టకు దిద్దాం. ఇవి అయితే వేసుకోవాలనిపిస్తా ఉంటుంది. జీన్స్ ప్యాంటు జీన్స్ షర్ట్ మీదకి అద్దె కథ. ఇంకా గుమాలించిపోయేదానికి నేను వాడే సిల్వర్ సెంటు. ఓన్లీ చొక్కాయికే కొట్టుకుంటే ప్యాంటు బాధపడుతుంది కాబట్టి ప్యాంటు కూడా కొడదాం ఇబ్బంది. నేను వాడే సిల్వర్ సెంటు దీని రేటు మన ఇండియా డబ్బులు దాపు 3000. ఒక్క పారి కానీ దీన్ని కానీ కొట్టుకున్నామంటే 8 గంటలు స్మెల్ వచ్చానే ఉంటుంది. ఇంకా సెంటు కొట్టాము బూట్లు వేసినాము. ఇంకా బస్ స్టాండ్ కు కువైట్ సిటీ మాలియాకి పోయేదానికి పాదయాత్ర మొదలు పెడతాం. మొత్తానికి ఇంటి లోపల నుంచి బయటకు అయితే వచ్చినాము. రెడీ అయ్యే ఎండ అయితే దుమ్ము లేపేస్తా ఉండదు. నేనుండే ఇంటికా నుంచి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఎండ దాపు కొంచెం తగ్గింది. లేకపోతే ఈ మనుషులు అనేది బయట నడసలేరు. ఒంటి మీద ఉండే చొక్కాయలతో కూడా రగులుకుంటాయి. అంత సెగ అయితే ఉంటుంది బయట. అగసాట్లు చూడండి ఎట్లా ఫోన్ ఆడబెట్టి వీడియో తీసుకుంటా ఉంటా. మొత్తం వీడియో నేనే తీసుకోవాలా, నేనే ఎడిటింగ్ చేసుకోవాలా. అంతా చిరంజీవి టైపు స్వయం కృషి. ఇంకా ఈ రోడ్డు ఏమో మన పల్లెల్లో జీబులు ఆటోలు తిరుగుతాయి చూసినారా ఆ రోడ్డు. ఆ పక్కేమో రాబియా ఈ పక్కేమో రెహాబు. ఇట మళ్ళీ 1.5 కిలోమీటర్ నడుచుకుంటా పోయినామంటే ఆ మూల ఫర్వానియా వస్తుంది. ఇంకా ఇదే రోడ్డు ఇట మళ్ళీ వెనక్కి నడుచుకుంటా పోయినామంటే బస్ స్టాండ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ కి అయితే వెళ్ళాలి మనం. బస్ స్టాండ్ కి అయితే పాదయాత్ర స్టార్ట్ చేసినాము. ఈ చెట్లు భలే ఉన్నాయి పచ్చగా అయితే ఎగిరిచ్చినాయి. ఈ చెట్లు రోడ్డు మధ్యలోనే కాకుండా ఇంటి ముందర పక్క కూడా వేసుకుంటారు ఈ కోయేటోళ్ళు. ఇవి ఖర్జూరపు చెట్లు. మళ్ళీ వీళ్ళు 6 నెలలకు ఒకసారి మంచి షేప్ లో వచ్చేట్టుగా కటింగ్ చేస్తారు. ఇంత ముందుగా చెప్పినాను కదా రాబియా అనే పక్కన ఉండే ఊరు అది ఇదే. ఇక్కడ ఊర్లకు ఊరి పేరు ఉంటుంది, ఆ రోడ్డు నెంబర్ ఉంటుంది. మనం పాదయాత్ర చేసుకుంటా పోతే పాదయాత్ర భంగం కలిగించేదానికి మధ్యలో ఇదైతే దొరికింది. ఇది ఏంటంటే ఎలక్ట్రిక్ సిగరెట్. కోయేట్లో ఏంటంటే పిల్లనాయాలు కూడా సిగరెట్లు తాగుతారు. ఇప్పుడు సిగరెట్లు బీడీలు అగ్గిపిటితో వెలిగించుకుంటే కాలాలు పోయినాయి. అన్ని మొత్తం ఎలక్ట్రిక్ సిగరెట్లు నోట్లో పెట్టుకొని లాగినామంటే పొగ వస్తానే ఉంటది ఇట్ట ప్రకారం. ఇంకొంత ముందుకు పాదయాత్ర చేసినాక ఖర్జూరపు చెట్లు అయితే ఆనుకొని అయితే ఉన్నాయి. ఈ కనపడే తడికి మొత్తం అంతా రెడీమేడ్ ఇనపది పెంచింగు. దీనికి మళ్ళీ ప్లాస్టిక్ అయితే అల్తారు. ఇప్పుడు కొన్ని ఖర్జూర పండ్లు దొంగతనం చేసి పెరుక్కొని తింటా పదం. ఈ దొంగతనం చేసేది ఖర్జూర పండ్లు ఎవరైనా చూశారనుకో ఆ ఇంటికి వెళ్ళాలి కోయేటోళ్ళు. ఇంక ఇట్ట మళ్ళీ రాబియాలో నుంచి అడ్డం మళ్ళీ వెళ్ళాలి నేను. మొత్తానికి మన దొంగతనము సక్సెస్ అయింది. 3 కాయలు అయితే దొంగతనం చేసినాము. ఇంకా బస్ స్టాండ్ కు పోయేంత వరకు ఈ తింటా పోయేది. ఇంతకు ముందు రోడ్డు మధ్యలో ఉండే చెట్లు ఇంటి ముందు పక్క కటవ మాదలు నాటుకుంటారని చెప్పినా కదా.
ఇదో ఈ మాదిరి అనమాట. ఇంతకు ముందు ఖర్జూరపు చెట్ల దగ్గర రెడీమేడ్ తడికిలు చూపించినాను కదా, అవి ఇవి దగ్గరగా చూడండి. ఫస్ట్ కడ్డీలతో వెల్డింగ్ బట్టి దానికి పెంచింగ్ తీసి దానికి మళ్ళీ ఈ ప్లాస్టిక్ అయితే అల్తారు. ఇంటి ముందు పక్కన నాటుకుంటే తడికిలు కూడా రెడీమేడ్ వచ్చేసినాయి రా స్వామి. ఇది చూడండి ఎంత పొడుగుండదో ఈ తడికిలు, పొడుగు తేటుగా లాస్ట్ వరకు నాటిచ్చేసినారు. ఇంటి ముందు పక్క చూసే దానికి నీట్ గా 4 బచ్చాలుగా కనపడతాయి ఈ తడికిలు. ఎవరైనా బీడీలు దాగి అగ్గిపుల్లలు పెట్టినారనుకో దంశమే. మొత్తానికి లాస్ట్ కి అయితే వచ్చేసినాము సిగ్నల్ దగ్గరికి. సిగ్నల్ లో బస్సు అయితే నిలబడి ఉండదు, డబల్ డెక్కర్, కింద ఒక అంతస్తు పైన ఒక అంతస్తు. ఈ బస్సుల్లో ఎక్కడంటే అక్కడ ఎక్కించుకోరు, బస్ స్టాండ్ దగ్గరే బస్సు ఆగినప్పుడే ఎక్కించుకుంటారు. ఇంకొంచెం దూరం నడుచుకుంటా పోయినామంటే బస్ స్టాండ్ అయితే వచ్చేస్తుంది. ఆ బస్ స్టాండ్ దగ్గర అయితే బస్సులు ఆపుతాడు, అప్పుడే మనం ఎక్కాలన్నమాట. ఇక్కడ పార్క్ కనపడతా ఉంటా, చూస్తా ఉంటారా. ఈ పార్క్ నుంచి కొంచెం ముందుకు పోయినామంటే బస్ స్టాండ్ వస్తుంది అనమాట. ఈ పార్క్ లోపల నడుచుకుంటా పోవాలి. ఇప్పుడు సాయంకాలం అయితే వాకింగ్ చేసేదానికి సాయంకాలం కానీ పొద్దున కానీ భలే ఏర్పాటు అయితే చేశారో. మధ్యలో తార్ రోడ్డు, మళ్ళీ లైట్లు కూడా సాయంకాలం పొద్దుగూకితే ఆ పక్క ఈ పక్క చెట్లు భలే ఏర్పాటు చేశారు. పార్క్ రాబి ఆనుకొని అయితే ఉంది. అదే పార్కులోనే చెత్త ఎక్కడంటే అక్కడ పోయకుండా చెత్త డబ్బా, నడిచి ఆయాసం వస్తే కూర్చునేదానికి సిమెంట్ చెక్కలతో ఏర్పాటు చేసిన సోఫా సెట్. ఓరిని పాసుకోల ఎంత పొడుగుంటాయిరా స్వామి చెట్లు. లైన్ చూడండి, నీట్ గా వరుసగా నాటినారు బా, కరెక్ట్ గా లైన్. అబ్బా మొత్తానికి హైవే కాడికి బస్ స్టాండ్ కాడికి అయితే వచ్చినావు రా స్వామి. ఇక్కడికైతే వచ్చి బస్సులు ఆగుతాయి. ఇంత ముందుగా చూపించినాను కదా మీకు సిగ్నల్ దగ్గర డబల్ డెక్కర్ బస్ అయితే నిలబడిందని, అక్కడ ఆ సిగ్నల్ దగ్గర అనమాట. ఇనప కడ్డీ నాటి దానికి ఒక బోర్డు అయితే పెట్టారు. ఆ బోర్డు లో ఈ బస్సు నెంబర్లన్నీ ఉంటాయి. ఒక్కొక్క నెంబర్ బస్సు ఒక్కొక్క ఊరికి అయితే పోతుంది. ఈ బస్ స్టాండ్ లో చెత్త డబ్బా పెట్టారు. ఆ చెత్త డబ్బాకు ఒక స్టిక్కర్ అయితే అతికిచ్చినారు, పేపర్, రూమ్ ఫర్ రెంట్ ఫ్యామిలీ. మీకు ఎవరికన్నా రూమ్ కావాలంటే ఫ్యామిలీకి ఈ నెంబర్ కంటే ఫోన్ చేయండి బా. బస్సు అయితే ఇంకా రాలా, చెట్టు కింద అయితే నిలబడకుండా ఈ ఎండకు బస్సు కోసం వెయిటింగ్. మనకు బస్సు అవసరం అయ్యేటప్పుడు బస్సు రాదు, బస్సులు అవసరం లేనప్పుడు ఓ ఇట్ట ప్రకారం పోతానే ఉంటాయి. అదే మ్యాజిక్. మొత్తానికి బస్సు వస్తా ఉండదు బా. నాతో పాటు ఇంకొక మనిషి కూడా వచ్చినాడు బస్ స్టాండ్ కు. దామ్మా దా, పల్లె వెలుగు దా. ఇప్పుడు నేను పోయేది 59 బస్సు నెంబరు. నేను పోవాలన్నా 59, రావాలన్నా 59. బస్సు లోపలికైతే వచ్చినాము. ఇక్కడ డ్రైవరు ఆయనే, కండక్టర్ ఆయనే, మొత్తం అంతా ఆయనదే రాజ్యం. టికెట్ అయితే కొట్టినాడు 250 ఫిల్స్, మన ఇండియా డబ్బులు 68 రూపాయలు. ఈ టికెట్ జాగ్రత్తగా పెట్టుకోవాలా, ఎందుకంటే మధ్యలో స్క్వాడ్ వచ్చి చెక్ చేస్తారు టికెట్లు తీసుకున్నావా లేదా అని. ఒకవేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసినాం అనుకో ఇంకా ఫైనే. బస్సులో ప్రశాంతంగా కూర్చున్నాము, సీటు కూడా దొరికింది ఇంతసేపు నడిచిన దానికి. ఇప్పుడు మనం పోతా ఉండేది సింగిల్ బస్సు అనమాట, డబల్ బస్సు కాదు, అంటే ఒక అంతస్తు బస్సే. ఈ బస్సు మొత్తం అంతా ఏసీ అనమాట. ఈ బొక్కలో నుంచి అయితే ఏసీ వచ్చాది. ఇప్పుడు బస్సు సోయిక్ అనే ఊర్లో అయితే వెళ్తా ఉంది. ఈ ఊర్లో ఏంటంటే ఎక్కువ కారు షోరూములు, కారు గ్యారేజ్, ఎక్కువ మొత్తంలో యాక్సిడెంట్ అయిన కార్లు అయితే ఈ షోయిక్ అయితే వస్తా ఉంటాయి రెడీ చేయించుకునేదానికి. అక్కడ కనపడేదేమో అదే ఊర్లో ఉండే కార్ల షోరూమ్, కార్ల అంగడి, కార్లు అయితే అమ్ముతారు కొత్త. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మాలియా. స్టార్టింగ్ పెద్ద బిల్డింగ్లు, ఒక్కొక్క బిల్డింగ్ కు ఒక్కొక్క పేరు ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనం కరెక్ట్ గా మాలియా స్టార్టింగ్ లో అయితే ఉన్నాము. ఇక్కడ ఉండేది రౌండ్ అప్ బోర్డు ఉండదు అనమాట, అరబీలో దవ్వార్ అని అంటారు. ఈ బ్రిడ్జి కనపడతా ఉంటా, చూస్తా ఉండారా. ఇది మొత్తం అంతా కింద రౌండ్ అప్ బోర్డు. సాయంకాలం అయితే మొత్తం అంతా జనాలు ఫుల్ అవుతారు మన తెలుగు వాళ్ళు. ఇది మార్నింగ్ కాబట్టి ఇంకా ఎవరు జనాలు ఇంకా రాలా. మధ్యాహ్నానికి అయితే వచ్చేస్తారు, భోజనాలు గీజనాలు అన్ని కట్టించుకొని సల్లంగా వచ్చి దవ్వార్లు అయితే కూర్చుంటారు బ్రిడ్జి కింద. ఇంకా ఆ దవ్వార్ దాటుకుంటానే మాలియా బస్ స్టాండ్. ఇదే ఎంట్రన్స్ అనమాట మాలియా బస్ స్టాండ్. బస్సులు ఆగే చోటు ఇదే మనం వచ్చిన బస్సు. ఇంకా ఒకదాని వెనకాల ఒకటి బస్సులు వస్తానే ఉంటాయి. ఈ రోజు శుక్రవారం కాబట్టి ఇంకా ఫుల్ అనమాట. యాండే జనాభా మాలియాకు వస్తా ఉంటారు కాబట్టి బస్సులు మొత్తం అన్ని ఫుల్. ఓరే స్వామి, ఈ బిల్డింగ్ దిక్కు చూస్తేనే కళ్ళు తిరుగుతా ఉండదు. ఇంకా ఈ వల్ల నుంచి ఆ పక్కకు దాటుకునే దానికి కొత్త బ్రిడ్జి అయితే కట్టినారు, ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా. అంతకుముందు రోడ్లు అయితే దాటుకుంటా ఉన్నారు. మొత్తానికి మాలియాలో అయితే దిగేసినాము. దిగినాక మొదటిగా చేసే పని ఏందో చూపిస్తారండి. ఇవన్నీ మన తెలుగు వాళ్ళంగల్లో తేజ ఆంధ్ర బకాల అంగడి మొదట్లోనే ఫస్ట్ వాకిట్లో ఈ బాక్స్ లో ఈ ప్యాకెట్లు అయితే ఉంటాయి. సుమారుగా 2-3 రకాల గింజల్ని మిక్సింగ్ చేసి ఈ మాదిరిలో ప్యాకెట్లు అయితే కట్టి ఈ మాదిరిలో బాక్సులు అయితే పెడతారు బయట. ఒక్కొక్క ప్యాకెట్ 100 ఫిల్స్ కోయే డబ్బులు, మన ఇండియా డబ్బులు 27 రూపాయల పైన. మొత్తానికి ప్యాకెట్ అయితే కొనేసినాము. ఈ ప్యాకెట్ దేనికి అంటే చూపిస్తారండి. ఇక్కడ కనపడతా ఉండే చూస్తా ఉండారా, పావురాల కోసం అనమాట. నేను వస్తానే ఫస్ట్ నేను టిఫిన్ చేయకుండా గానీ ఫస్ట్ వీటి కోసం గింజలు కొని వీటికి గింజలు వేసిన తర్వాత నేను టిఫిన్ చేస్తా. ప్యాకెట్ గింజలు అయితే వేసేసిన సుమారుగా వచ్చినాయి తినేదానికి. పావురాలకు గింజలు వేసేసినాము. ఇంకా నేను టిఫిన్ చేసేదానికి ఈ హోటల్ కి అయితే వచ్చినాను. లోపలికి వచ్చి పైకి అయితే వెళ్తా ఉంటాను తినేదానికి. సాంబార్ ఇడ్లీ అయితే ఆర్డర్ చేసిన. 3 ఇడ్లీ అయితే వేస్తాడు, ఫుల్ గా సాంబార్ పోస్తాడు, 2 స్పూన్లు ఇస్తాడు, మళ్ళీ సెపరేట్ గా చట్నీ ఒకటి ఇస్తాడు అనమాట. టేస్ట్ అయితే దుమ్ము లేసిపోతుంది. రోజు ఆ కోయేటోళ్ళు ఇచ్చే కుబ్బూసులు, పూలు, జిబను తిని ఒక్క నెలకు మన మాలియాకు వచ్చి మన తెలుగు హోటల్లో ఈ సాంబార్ ఇడ్లీ తిన్నామంటే అమృతం. టిఫిన్ ఫుల్ గా తిని అయితే బయటకు అయితే వచ్చేసినాము. కనపడతా ఉండా చూస్తా ఉండారా, రేగి చెట్టు. ఇది మాలియాలో ఫేమస్. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది మాలియాలో. దీని కథ ఏంటంటే, ఒరే యాండావరావు స్వామి అంటే మాలియాలో రేగి చెట్టు కాండా వచ్చేసి అట్లా ఆ మాదిరి అనమాట దీని ఫేమస్. ఇంకా ఇదేమో ఫోటో స్టూడియో. మనకు ఫోటోలు ఎట్ట కాబట్టి అట్ట చేస్తారు బ్రహ్మాండంగా. ఇంకా ఇది ట్రావెల్స్, అదే ట్రావెల్స్. మనం ఎండ్లకు
పోవాలంటే టికెట్లు బుక్ చేస్తారు ఫ్లైట్ కి. ఈ ఫోటో స్టూడియోలో కాఫీ కప్పుల పైన మన ఫోటోలు కూడా వేయించుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ కూడా ఎండాది, మీకు కావాలంటే ఫోన్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఈ పక్క బిల్డింగ్ లో ఆ పక్క బిల్డింగ్ లో మొత్తం అన్ని అంగళ్ళయ్య మన తెలుగు వాళ్ళకి ఫిలిపిని వాళ్ళకి సుమారుగా ఉన్నాయి. జనాభా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నారు, ఎందుకంటే పొద్దున్నే కదా ఇంకా రాలా. ఇదేమో చాక్లెట్లు, బిస్కెట్లు, ఖర్జూర పండ్లు, డ్రై ఫ్రూట్స్ అంగడి బిగ్ సి. ఇంకా నేను ఒక పక్క వీడియోలు తీసుకుంటా ఉంటే మా మణిమామ ఈ శంకరయ్య కూడా వచ్చేసారు. మా ముగ్గురిది కలిసి ఒకటే ఊరు. ఇంకా ఇతను మన సబ్స్క్రైబర్ కడప కాజీపేట శేక్ష, ఇతను కూడా వచ్చి జాయిన్ అయిపోయినాడు. అందరం కలిసి బిర్జీ పైన ఆ వాళ్ళకైతే వెళ్తా ఉన్నాము బంగారు అంగళ్ళ కాడికి. జనాభా ప్రెజెంట్ అయితే చాలా తక్కువ. మధ్యాహ్నం సాయంకాలం అయితే ఈ బిర్జీ ఫుల్ అయిపోతారు. ఇదేమో మాలియా బస్ స్టాండ్. ఫస్ట్ బస్సు చూడండి 2 అంతస్తులు డబల్ డెక్కర్, కింద ఒక అంతస్తు పైన ఒక అంతస్తు, వెనకాల ఉండేది సింగల్, ఆ పక్క ఉండేది సింగల్ బస్సులో. బిర్జీ దాటుకొని ఈ వాళ్ళకైతే వచ్చినాక గ్రాండ్ హైపర్ అయితే ఉండాలి. లోపల జాయాలు కాసు కూడా ఉంది. ఈ మని చూడండి బా బెంచ్ పైన వ్యాపారం అయితే పెట్టేశాడు. బ్లూటూత్ లో, చార్జర్లు, సెంట్లు, ఇయర్ ఫోన్స్. లోపలికైతే వచ్చినాము. ఇప్పుడు రైట్ సైడ్ ఉండేది జాయాలు కాసు బంగారు అంగడి. ఇవన్నీ మన తెలుగు వాళ్ళంగల్లో, గుడ్డలంగల్లో, బంగారు అంగల్లో మన తెలుగు వాళ్ళు గ్రేట్ బా. దేశం కానీ దేశం వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెట్టి సెట్ అయినారంటే అబ్బా గ్రేట్. ఈ బంగారు అంగడికి అయితే వచ్చినాము చైను ఉంగరం తీసుకునేదానికి. చైను ఉంగరం ఎవరికంటే మా మణిమాంకు దగ్గరలో ఇండియాకి అయితే వస్తా ఉన్నాడు కువైట్ నుంచి. ఈ రోజు బంగారం రేటు చూసుకుంటే 22 క్యారెట్ల ధర 22 దినార్ల పైన, అంటే దాదాపు 23 దినార్లు. మన ఇండియా డబ్బులు 6,325. ఇవేమో నల్లపూసల దాంట్లో బాగా కనపడేట్టుగా మొత్తం అన్ని ఏలాడ తీసినారు. ఇంకా ఈయన వచ్చేసి ఈ షాప్ లో ఉండేది ఎట్లేదన్నా ఒక షాప్ కు 2-3 ఖచ్చితంగా ఉంటారు మన తెలుగు వాళ్ళు ఈ గోల్డ్ షాప్ లో. ఫస్ట్ చైన్ అయితే సెలెక్ట్ చేస్తా ఉన్నాము. ఆయన ఒక్కొక్కటి తీసి ఈ అట్ట పైన వేస్తా ఉన్నాడు. ఇంకా ఇవేమో తాలిబుట్లు చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇవేమో చైన్ కేసుకుంటే ఇంగ్లీష్ అక్షరాలు ఉండే డాలర్లో, పక్కంటే ఏమో దేవుడు బొమ్మ. పైన ఉండే వరుస మొత్తము నల్లపూసల దాంట్లో, అంటే ఈ ఒక మోడల్, ఫస్ట్ మోడల్ ఒకటి, ఈ ఒక మోడల్ ఒకటి. ఇవన్నీ మొగోళ్ళ చైన్లు. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఇంత బంగారాన్ని ఒక్కపారి చూస్తాను ఇన్ని చైన్లు కళ్ళు జిగలమంటా ఉన్నాయి. ఇవేమో హారాలు, లాంగ్ చైన్లు, పాపటి పిల్లలు, గాజులు, వాటికి సెట్ అయ్యే ఏది ఇవి లాంగ్ చైన్ లోకి సెట్ అయ్యే కమ్మలు. ఇవి లేడీస్ బ్యాచ్ లైట్లు. అదే బ్యాచ్ లైట్ లో నుంచి జాయింట్ అయ్యి వచ్చిన 5 ఏళ్లకు 5 ఉంగరాలు. ఈ వరుస మొత్తం అన్ని లేడీస్ బ్యాచ్ లైట్లే. ఇవేమో మొగోళ్ళ ఉంగరాలు, ప్లేట్ మాదిరి వచ్చే జమీందారు ఉంగరాలు ప్లస్ రాళ్ళ ఉంగరాలు. ఇవేమో ఇంకా లేడీస్ ఉంగరాలు. ఈ ఉంగరం అయితే నచ్చిందంట బా మా మణిమాంకు. ఈ ఉంగరం అయితే తీసుకుంటా ఉన్నాడు. పైన రాయి వచ్చిన ఉంగరము 6 గ్రాములు పైన అయితే ఉంది ఈ ఉంగరము. ఉంగరం రేటు ప్లస్ మేకింగ్ ఛార్జ్ మొత్తం కలిసి 165 దినార్లు పడింది. మన ఇండియా డబ్బులు 45,000 పైన. కోయేట బంగారం కొనాలంటే ఖచ్చితంగా మన సివిల్ ఐడి ఉండాలి. ఇండియాలో మనకు ఆధార్ కార్డు మాదాల. ఇదేమో ఆ బంగారం పైన మార్కులు చెక్ చేసే భూతద్దం. బాణం గుర్తు కాడ కనపస్తా ఉంటాయి చూడండి, చిన్న చిన్న మార్కులు. ఈ కోయేట్ టవర్లు కూడా మార్కు మాదలు వేసిండారు. ఇవి మార్కులు చెక్ చేసుకొని కొనండి ఖచ్చితంగా. బిల్లు రాసేసినాడు, అమౌంట్ అయితే కట్టేసినాము. బాక్స్ లో అయితే పెట్టి కవర్ లో పెట్టి ప్యాకింగ్ అయితే చేస్తా ఉన్నాడు మనోడు. దాంతో పాటు చైన్ కూడా తీసుకున్నాము. 10 గ్రాములు పైన పడింది. 230 దినార్లు. మన ఇండియా డబ్బులు 63,000 పైన. మొత్తానికి 1,00,000 పైన అయితే కొన్నాము బంగారం. చైన్ ఉంగరం రెండు కలిసి. బంగారు తీసుకొని ఈ గుడ్డల షాప్ కి అయితే వచ్చినాము. ఈ గుడ్డల షాప్ లో ఒక స్పెషల్ ఉండదు చూపిస్తారండి. బస్సు ముందు పక్క ఉంటల్లా మూతి. ఆ మూతి అయితే తీసుకొని వచ్చి పెట్టినారు. క్యాషియర్ కూర్చుంటాడు కదా బెంచ్ దగ్గర, ఆ బెంచ్ ఈ బస్సు మూతి మాదిలా సెట్ చేసినారు. భలే ఉంది. ఇదే షాప్ లో ఇంకోటి ఉంది సైకిల్. 2 చక్రాలకు స్టాండ్ వేసి నిలబెట్టి సైకిల్ పైన చెక్కేసి దానిపైన అయితే బట్టలు పెట్టినారు. అంటే ఇదొక స్టైలు, ఇదొక మోడల్. ఇంకా ఆ పక్క బంగారు తీసుకొని బిర్జీ దాటుకొని మళ్ళీ వాళ్ళకైతే వచ్చినాము. ఒక మనిషి నిలబడుకున్నాడు చూడండి. అతను బ్యాంకులో పనిచేస్తాడు, అల్ముల్లా బ్యాంకు. మా బ్యాంకులో డబ్బులు పంపించుకుందరు అండి అని చెప్పేదానికి తిరిగి వచ్చి ఈ లోపలికి షాపింగ్ మాల్ లోపలికి అయితే వచ్చి కూర్చున్నాము. ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. కూల్ గా ఉండేది. తిరిగి నీళ్లు తగ ఎదురుగా ఉండేదేమో జజీరా ట్రావెల్స్. మనం ఊరికి పోవాలంటే విమానానికి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఇది మన తెలుగు వాళ్ళ అంగడి. ఫోన్ కు కార్డు తీసుకునేదానికి ఇక్కడికైతే వచ్చినాము. మనము ఫోన్ కు రీఛార్జ్ చేసుకునే కార్డు ఈ మిషన్ లో నుంచి వచ్చాయి. ఒక్కొక్క సిమ్ కు ఒక్కొక్క సెపరేట్ మిషన్. అప్పుడు పాత కాలంలో వాడే కీప్యాడ్ ఫోన్లు కూడా ఉన్నాయి, నోకియా ఫోన్లు. ఈ అంగట్లో బటన్ల ఫోన్లు. ఏమో రకరకాల వాచీలు, గోల్డ్ కలరు, సిల్వర్ కలరు, లెదరు, ప్లాస్టిక్, పట్ట, మొత్తం అన్ని రకాల వాచీలు. ఏమో జత వాచీలు, లేడీస్ కు జెంట్స్ కు ఇద్దరికి ఒకటే రకం. ఏమో ట్యాపులు సుమారుగా ఉన్నాయి కంపెనీలు, ఒక్కొక్కటి ఒక్కొక్క కంపెనీ గాన. ఇన్ని అంగళ్ళ మధ్యలో ఏ సందులో పోతున్నాం, ఏ దోవలో వచ్చినాం, ఎట్ట తిరుక్కొని పోతున్నాం దిక్కే తెలియదు. ఎట్ట మళ్ళీనా అంగళ్ళే, ఎట్ట చూసినా అంగళ్ళే. కువైట్ లో వాడే సిమ్ కార్డులు ఇవే, ఒరిడో, జైను, ఎస్టీసీ. నెక్స్ట్ మన కడపలో అంగడికైతే వచ్చినాము. ఇక్కడ కొరియర్ చేస్తారంట. సిమ్ కార్డులు అమ్ముతారు, సిమ్ములకు రీఛార్జ్ చేస్తారు. కింద లాస్ట్ లో చూసుకుంటే వీళ్ళు డిష్ టీవీలకు కూడా రీఛార్జ్ చేస్తారు. కువైట్ లో డిష్ టీవీ బిగించుకొని మన ఇండియాలో తెలుగు ఛానల్లో ఏమేమి వస్తాయో అన్ని మనం ఇక్కడ కువైట్ లో చూడొచ్చు. ఇవన్నీ సిమ్ కార్డుల మీద రీఛార్జ్ చేసేది ఈ అంగట్లోనే. కడప మొబైల్స్ అనమాట. తేజ బకాల పక్కనే ఉంది. ఈ ఒరిడో సిమ్ కార్డు 5 దినార్లు. మన ఇండియా డబ్బులు 1375 రూపాయలు. నెలకు కార్డు వేసుకోవాలన్నా 5 దినార్లే, 1375 రూపాయలు. తిరిగి మధ్యాహ్నం భోజనం టైం అయితే అయింది. పొద్దున నేను వచ్చిన హోటలే టిఫిన్ కి వచ్చినాను కదా, ఈ హోటల్కే మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి అయితే వచ్చినాం. మా మణిమామను శంకరయ్యను భోజనాల కాడ పెట్టి నేను పెప్సీల కాడికి అయితే వచ్చిన. పైనుండేటి పెరుగు మజ్జిగ డబ్బాలు, కింద ఉండేటి ఏమో జ్యూసులు, ఇంకా లాస్ట్ లో ఉండేటి 7 పెప్సీ. అన్నిటికంటే కింద ఉండేటి వాటర్ బాటిల్. 2 వాటర్ బాటిల్, 2 పెప్సీలు, ఒక మౌంటైన్ డ్యూ. నేను ఈ తీసుకొని వచ్చేలేపు వీళ్ళేమో భోజనాలు కట్టించుకొని వచ్చేసినారు. భోజనాలన్నీ తీసుకొని మంచి ఎండకైతే బయలుదేరినామో. ఎక్కడికి
ఎక్కడికంటే సముద్రం కాడికి. ఈ మాలియా నుంచి సముద్రం కాడికి నడిచిపోవాలంటే 1 కిలోమీటర్ పై నడసాల. ఫస్ట్ బస్సులో వచ్చేటప్పుడు మాలియా ఎంట్రన్స్ లో రౌండ్ అప్ బోర్డు చూపించిన చూడు, అది ఇదే. ఇది దాటుకొని పోవాలి సముద్రం కాడికి. మధ్యలో అయితే ఇదైతే టచ్ అవుతుంది కళ్యాణ్ జ్యువెలర్స్. ఈ బిల్డింగ్ కింది నుంచి పైకి మొత్తం అంతా అద్దాల మేడ. దోవలోటి చూసుకుంటా నడుచుకుంటా పోతా ఉన్నాం సముద్రం కాడికి. టిక్ టాక్ పార్క్ దగ్గరికి వెళ్తా ఉన్నాం. రోమ్ దూరం ముందుకు వచ్చినాక ఇంకొక బిల్డింగ్ అయితే వచ్చింది. ఇక్కడ ఫోటోలు తీసుకుంటే భలే వస్తాయి సూపర్ గా. ఇది కూడా మిడిమాలంగా ఉండదు పొడుగు. హైవే దగ్గరికి అయితే నడుచుకుంటా వచ్చేసినాము. ఈ పక్క ఒక రోడ్డు, ఆ పక్క ఒక రోడ్డు. రోడ్డు దాటుకొని పోవాలా. ఆ పక్క బ్రిడ్జి కనపడతా ఉండదు చూడండి. బ్రిడ్జి ఎక్కి అవలకు దాటుకోవాలి. ఇది కూడా దోవ మధ్యలోనే తగులుతుంది. బ్రిడ్జి కాడ పోలీస్ స్టేషన్. బ్రిడ్జిలు అయితే బాగా ఏర్పాటు చేశారు బా. ఈ పక్క నుంచి అవలకు దాటుకునేదానికి ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా, మనసులకు ప్రమాదకరం లేకుండా బ్రిడ్జి అయితే బ్రహ్మాండంగా కట్టినారు. ఈ బ్రిడ్జి స్ట్రైట్ గా కనపడతా ఉండదు చూడండి సముద్రం. ఇప్పుడు ఈ బ్రిడ్జి దిగి అక్కడికైతే వెళ్ళాలి. ఇప్పుడు మనం వచ్చింది ఆ మూల నుంచి అయితే నడుచుకుంటా వచ్చినాం ఇక్కడికి. అక్కడ రోడ్డు మధ్యలో కనపడేది స్పీడ్ కెమెరా అనమాట. 80 కెమెరాలు 120 కెమెరాలు ఉంటాయి. అంతకంటే స్పీడ్ ఎక్కువ పోయినామంటే కెమెరా పుచక్కను కొడుతుంది. ఫైన్ కోయేట అతనికైతే వచ్చేస్తుంది. అతనేమో మన శాలరీలో ఎంత ఫైన్ అయితే వచ్చిందో అంత ఫైన్ అయితే కట్ చేస్తాడు అనమాట మన శాలరీలో. అందుకని జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలి. ఆ బ్రిడ్జి అయితే కిందికి దిగినాము. ఈ గ్రౌండ్ మాదేలా ప్లేస్ అయితే కనపడతా ఉండదు చూస్తా ఉండారా. ఇక్కడ సాయంకాలం అయితే ఫుట్బాల్ వాలీబాల్ అయితే ఆడుకుంటా ఉంటారు. ఆ క్రెయిన్ కనపడతా ఉండదు చూస్తా ఉంటారు. ఎంత పొడుగు బిల్డింగ్ అయినా ఈ క్రెయిన్ తోనే కట్టేస్తారు. ఆ గ్రౌండ్ దాటుకొని వచ్చినాక మళ్ళీ మనకు ఇంకొక రోడ్డు అయితే టచ్ అవుతుంది. ఈ రోడ్డు కానీ దాటుకున్నామనుకో మొత్తం అంతా సముద్రమే. ఈ నుంచి మొత్తం అంతా టిక్ టాక్ పార్కే. రోడ్డు దాటుకునేటప్పుడు జాగ్రత్తగా దాటుకోవాలి. బండ్లు వస్తా ఉన్నాయా లేదా అని. కొంతమంది గుద్దేసి వెళ్ళిపోతారు, నిలబెట్టను కూడా నిలబెట్టరు. ఆ రోడ్డు దాటి సముద్రం దగ్గరికి అయితే వచ్చేసినాము. కొంతమంది ఇంత దూరం ఎవరు నడుస్తారు లేబా టాక్సీకి అయినా బదాం అని టాక్సీకి వచ్చేస్తారు. కొంతమంది నడిచి అయితే వచ్చేస్తారు. మామాదేల సముద్రం ఆనుకొని ఛార్జింగ్ స్కూటర్లు అయితే నిలబెట్టుండారు. వీటిని రెంట్కి అయితే ఇస్తారు. ఈ సముద్రం వారం మొత్తం ఆ మూల నుంచి ఈ మూల వరకు తిరగొచ్చు. ఇక్కడ సైకిల్ కూడా ఉన్నాయి. ఈ కూడా రెంట్కి ఇచ్చేటియే. ఓరిని పాసుకోల సముద్రం ఏంద్ర స్వామి ఇంత దగ్గరికి వచ్చింది. ఆ మామూలుగా అయితే ఇది కోయట్ల ఎండాకాలం కాబట్టి ఈ నీళ్లు చాలా లాంగులో దూరంగా అయితే ఉన్నాయి. అంత దూరంగా ఉండే సముద్రము ఈ గడ్డకాడికి దేనికి వచ్చిందంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆంధ్రాలో తెలంగాణలో ఫుల్ వర్షాలు కదా. చెరువులు, వాగులు, వంకలు, డ్యాములు ఎక్కడ చూసినా ఫుల్ అయిపోయినాయి కదా. ఆ ఫుల్ అయిపోయిన నీళ్లు ఇట్ట కోయేటికి ఎగబడినాయి అనమాట. అందుకని సముద్రము గడ్డ వరకు వచ్చింది. ఈ టిక్ టాక్ పార్క్ లో నడిచి ఆయాసం వచ్చి కూర్చునేదానికి కాంక్రీట్ తో సోఫాలు అయితే వేసినారు. ఈ టిక్ టాక్ పార్క్ కొనామదులు ఖర్జూరపు చెట్లు కింద గిడ్డ అయితే ఉంటుంది. భోజనాలు తెచ్చుకొని ఆడ నీడు ఉంటే ఆడైతే కూర్చుంటారు. చెత్త ఎక్కడంటే అక్కడ వేయకూడదు. రెడీగా డబ్బాయి అయితే పెట్టింటారు. ఈ డబ్బాయిలోనే వేయాలి. ఈ పార్క్ లో చెత్త ఎట్టు వస్తుంది అంటే మనం భోజనాలు అవి కట్టించుకుంటాం కదా. తిన్ని ప్లేట్లు, ఆ కవర్లు, కాగితాలు మొత్తం అన్ని దాంట్లోనే వేయాలన్నమాట. తిన్న తర్వాత ఏదైనా చల్లగా తినాలనిపిస్తే ఐస్ క్రీమ్ మండి ఎదురుగానే ఉంటుంది ఈ పార్క్ లో. ఇదేమో టిక్ టాక్ పార్క్ మధ్యలో ఉండే కోయేటోళ్ళ పార్కు. అంతా పాత మోడల్ అయితే కట్టినాడు. టిక్ టాక్ పార్క్ అంటే అది మొత్తం అంతా మన తెలుగు వాళ్ళది. ఈ మధ్యలో ఈ కోయేటోళ్ళ పార్క్ ఉండదు అనమాట. దీని లోపల కూడా పిల్లలు ఆడుకునేదానికి, వాళ్ళు తినేదానికి అంటే మతాములు అంటే హోటల్ అనమాట. ఫుడ్ హోటల్లో సుమారుగా ఉన్నాయి. ఇది కోయేటోళ్ళది. ఒరే వీళ్ళ కథ చూడబోయేట్టుదా. ఆమె సముద్రంలో నీళ్ళల్లో గడ్డ మీద నిలబడుకుంటే ఈయన ఫోటోలు తీస్తా ఉన్నాడు. అవును నేపాల్ వాళ్ళు కన్నా బయలులా అచ్చా బయటికి రమ్మని అవును ముందుగానే అలలు జాచుండాయే. అబ్బరే వీళ్ళ కథ చూడబోయేట్టుదా. మొత్తం అంతా సామాగ్రి బ్యాగులు గీగులన్నీ గడ్డను పెట్టినారా. ఎవరన్నా సంఖలో పెట్టుకుని ఎత్తుకోపోతే ఆ ఎత్తుకోమైనా ఏముండదులే. వీళ్ళు ఆనందంలో ఇల్లు ఉన్నారు. ఈ సముద్రపు నీళ్లు కలర్ మారినాయి. ఇంతకు ముందు మొత్తం అంతా బ్లూ కలర్ లో ఉన్నాయి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో నీళ్లు ఇట్ట కోయేటికి ఎగబడినాయి కదా. కలర్ మొత్తం మన తెలుగు రాష్ట్రాల కలర్ వచ్చేసింది. తేటిగా గడ్డ దగ్గరికి అయితే వచ్చేసింది సముద్రము. ఇంతకు ముందు చాలా లోపలికైతే ఉంది. మొత్తానికి నడిచి లాస్ట్ కి టిక్ టాక్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అక్కడ కనపడే ప్లేస్ లో పోయిన చలికాలము భజన అయితే వేసినాము. ఆ ప్లేస్ లో అనమాట వేసింది. ఇంకా దాని పక్కన రోడ్డు కాసైడ్ కనపడతా ఉండదు చూస్తా ఉండాలా. అది అసెంబ్లీ. మా సార్ అయితే అక్కడైతే వర్క్ చేస్తాడు. అసెంబ్లీలో నేను 2 మాటలు అయితే అసెంబ్లీకి అయితే వెళ్ళినాను. మా సార్ ఫైల్ ఇంటికాడ మర్చిపోయింటే అవి తీసుకొని అయితే 2 మాటలు అసెంబ్లీ లోపలికి అయితే వెళ్ళాను. ఇంకా తెచ్చుకునే భోజనాలు తినేదానికి ఖర్జూరపు చెట్టు ఒకటి చూసుకొని దాని కింద అయితే కూర్చున్నాము. మాకు నీడనిచ్చిన ఖర్జూరపు చెట్టు ఇది. సాయంకాలం వరకు ఇక్కడనే ఈ ఖర్జూరపు చెట్టు కిందనే ఈ టిక్ టాక్ పార్క్ లోనే మధ్యాహ్నం భోజనం స్పెషల్ రాగి సంగటి, ఇంకొక బాక్స్ వైట్ రైస్, దానిపైన వెజిటేబుల్ తాలింపు. వీటిలోకి కూరలు చికెన్ కూర, మటన్ కూర, పప్పు, రసము, శనక్కాయ పప్పుల పచ్చడి, ఒడియాలు. ఆకలి అయితే తిరిగి దుమ్ము లేపేస్తా ఉండదే. మొత్తం అన్ని ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్ని ధ్వంసం చేసేసిన. ఫుల్ గా అయితే తినేసినాము. చేతులు కూడా కడిగేసుకుంటా ఉన్నాము. ఏది మనం భోజనాలు తీసుకొని వచ్చినాం కదా బులుక్ కవర్ లో, ఆ కవర్ లోనే చేతులు అయితే కడిగేస్తా ఉన్నాం. తినే ఐటమ్స్ అన్ని అరిగిపోయేదానికి ఇబ్బంది లేకుండా లాస్ట్ లో ఒక పెప్సీ. చెత్త ఎత్తుకొని పోయేదానికి అప్పుడే మనిషి వచ్చినాడు చూడండి. వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు. ఈ చెత్త వర్క్ లో ఎక్కువ వీళ్ళే వర్క్ అయితే చేస్తారు. వీళ్ళకు డ్రెస్ కోడ్ కూడా ఉంటది. ప్యాంటు షర్టు అన్ని పసుపుయే. చెత్త వేసుకొని పోతాడు కదా, ఆ కవర్ కూడా పసుపుదే ఎత్తుకొని వచ్చాడు. వీళ్ళ కథ చూడండి బా ఎట్టుండో. అదో నేపాల్ వాళ్ళు కన్నా ఫుల్ గా భోజనం చేసినారు. ఒక ఆమె ఫోన్ పట్టుకొని టిక్ టాక్ వీడియో తీస్తా ఉండదు, ఇంకొక ఆమె ఎగురుతా ఉండదు. సముద్రంలో పడవ వెళ్తా ఉండదు చూడండి.
చూడండి అక్కడైతే వెళ్తా ఉండదు. ఇప్పుడు దాన్ని జూమ్ చేసి దగ్గరికి అయితే లాగుతాను, కనపడుతుంది. ఆడైతే పోతా ఉండదు. ఆ పడవ వెనకాల బ్రిడ్జి కనపడతా ఉండదు. 26 కిలోమీటర్లు అయితే ఉంది ఆ బ్రిడ్జ్. నడి సముద్రంలో అయితే కట్టాడు. ఒరి నీ పాసుకోల వీళ్ళది పెద్దదైపోయింది కదరా స్వామి ఈ టిక్ టాక్ పార్కులో. మళ్ళీ ఇంకొక మళ్ళీ తోడైంది బయ్యలకు. ఆ ఫోన్ ఆ ఖర్జూరపు చెట్టు మీద పెట్టి వీళ్ళు టిక్ టాక్లు చేసుకుంటా ఉన్నారు వీడియోలు. ఎగరండి మొత్తం తినిందంతా అరిగిపోవాలా. అబ్బారే ఈ రోజు బల్లే చిక్కింది బా మనకి. ఇది కార్గో షిప్ అయితే వస్తా ఉండదు, పెద్దది. కువైట్ నుంచి సామాన్లు ఇండియాకి పంపిస్తాం కదా ఆ షిప్ లో, ఆ సామాన్లు వేసుకొని వచ్చేది ఈ బండి. సామాన్లు ఇండియాలో అన్లోడ్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తా ఉండదు. బల్లే చిక్కింది బా ఈ రోజు మనకు. దమ్మద్దా ఇంకా దగ్గరికి రా. బల్లే అయితే చిక్కినాం. ఇప్పుడు ఆ షిప్ వచ్చి అదో అక్కడ అనమాట. అక్కడైతే సామాన్లు అయితే అక్కడైతే పార్కింగ్ అయితే పెట్టేస్తారు. సామాన్లు అక్కడ లోడ్ చేసుకుని ఇంక వెళ్ళిపోతుంది ఇండియాకు. దగ్గరికి అయితే వచ్చింది. ఇంకో రూంతో జూమ్ చేసి అయితే దగ్గరికి అయితే లాగి నన్ను. దీని పేరు చూడండి, కోసుకో అంట. ఏం కోసుకోవాలి రసం, ఏం పేరు పెట్టినవరా థాయ్. రోజుసేపటికి నెల్లూరు మనిషి కాజా అన్న అయితే వచ్చినాడు. ఆయన ఫుల్ గా భోజనం చేసి ఐస్ క్రీమ్ తింటా బ్యాగ్ తగిలించుకొని వచ్చాడు. మళ్ళీ తలకాయకు టోపీ కూడా తగిలించాడు. ఇంకా ఈ మనిషి ఏమో మా బంధువులు, అతను మా ఊరు సైడే అనమాట, చంద్రాస్పడు ఊరు, పేరు సుదర్శన్ అన్న. ఈయన కోయేట్ లో టాక్సీ ఓనర్ అనమాట. ఆ మనిషి టాక్సీలోనే ఈ నెల్లూరు ఆయన తోలుకొని వచ్చాడు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మన సబ్స్క్రైబర్స్ అయితే కనపడినారు. వీళ్ళ పేర్లు గణేష్, శ్రీను, ప్రదీప్, రాజేష్. వీళ్ళందరిది అంబేద్కర్ కోనసీమ జిల్లా. మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ కనపడినారు. ఒకరు ఆలీ, ఇంకొకరు వచ్చి సాది. కొద్దిసేపటి తర్వాత అయితే మధ్యాహ్నం తిన్న భోజనం అయితే కొంచెం అయితే అరిగింది. తర్వాత కోన్ ఐస్ క్రీమ్లు అయితే తెచ్చుకున్నారు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ కనపడినారు. ఒకరు విజయ్, ఇంకొకరు హరి, ఒకరిది వైకోట, ఇంకొకరిది రాజంపేట. కొద్దిసేపటి తర్వాత సిత్తి భుజాన వేసుకొని అమ్ముకుంటా వచ్చాడు. ఏంటి ఆ స్నాక్స్, పొద్దుతిరిగి గింజలు, శనిగ్ గింజలు, దోస గింజలు, అన్ని గింజలే. శుక్రవారం జనాభా చాలా తక్కువ. ఈ ప్లేస్ కనపడతా ఉండ, చూస్తా ఉండారా, మొత్తం అంతా ఫుల్ అయిపోతుంది. అలాంటిది ఎంత కొరవ పోయిందో చూడండి. ఇట్టయితే ఎట్ట ఎండాకాలం కాబట్టి ఖర్జూరపు చెట్టు కిందనే కూర్చుంటారు. ఈ మధ్యలో అంత నీడ అండది. చలికాలం అయితే ఏడైనా కూర్చుంటారు. ఏడ కూర్చున్నా సల్లంగానే ఉంటది. ఈ టిక్ టాక్ పార్క్ అనుకొని కోయేటోళ్ళ పార్క్ ఉండదని చెప్పిన చూడు, అంత పాత మోడల్లో కట్టినారు అని. లోపల పిల్లోళ్ళు ఆడుకునేటి కూడా ఉన్నాయి. ఈ కోయేటోళ్ళు ఎప్పుడు వచ్చారంటే ఈ పార్కు వాళ్ళు పొద్దున్నే మధ్యాహ్నం రారు, సాయంకాలం పొద్దుగూకినాక వచ్చారు, అర్ధరాత్రి దాకా ఉంటారు ఈ పార్కులో. లోపల ఉండే ఫుడ్ హోటల్ కూడా అన్ని కోయేటోళ్ళకి. ఈ టిక్ టాక్ పార్క్ లో మనం చల్లగా నీళ్లు తాగేదానికి నీళ్ళ ట్యాంక్. ఈ కోయేటోళ్ళ పార్క్ ఒక డోర్ కాడికి అయితే వచ్చినాము. ఇది చిన్న డోర్, లోపలికి ఎంటర్ అయ్యేదానికి. ఆ పక్క అయితే పెద్ద డోర్ ఉంది. ఇటు చూడండి, ఇది దీపం ల్యాంప్ అంటారు కదా, ఇది చూడండి ఎంత ఉండదు అంటే మోడల్ ఆ మాదిరి కట్టినారు పెద్దది కదా. ఈ రూమ్ మొత్తం అంతా పాత మోడల్ టైప్ అయితే కట్టినారు. ఈ కిటికీలు కూడా మొత్తం అన్ని చెక్క కిటికీలు. ఇదో ఈ సైడ్ ఉండేటి ఎన్ని మొత్తం అంతా చెక్క కిటికీలు. అక్కడ ఒక అద్దాల డోర్ అయితే కనపడతా ఉండదు. అక్కడికి పోయి ఒకవేళ లోపల ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. మనకేం తెలుసు, మొత్తానికి చూచే కదా కనపడేదా. ఊరిని అసుగోల లోపల పడవ అయితే ఉండదురా స్వామి. ఇన్ని సంవత్సరాల నుంచి టిక్ టాక్ పార్క్ లోకి వస్తున్నా, ఏ పొద్దు దీని కాడికి రాలా, రూమ్ కాడికి వీడియో తీసేదానికి వచ్చినా మొత్తానికి పడవ కనపడింది. చుట్టూ కూడా దివానీ ఉండదు. ఈ కోయేటోళ్ళ పార్క్ ముందు పక్క అంటే లోపలికి ఎంట్రన్స్ అవుతాం కదా పెద్ద డోరు, ఆ డోర్ కు ముందు పక్క ఇదైతే ఉంది. ఇదేంద్రా అంటే నైట్ పూట వీళ్ళు నీళ్లు ఆన్ చేస్తారు. నీళ్లు ఆన్ చేసి ఆ నీళ్ల మధ్యలో లైటింగ్ అయితే పెడతారు. ఆ జిగిజిగి లైట్లు ఆ నీళ్లు పడతా ఉంటే భలే ఉంటది. ఆ పార్క్ లోకి ఎంటర్ అయ్యేదానికి పెద్ద డోర్ ఇదే. ఇక్కడ ఫోటోలు కనపడతా ఉంటాయి, చూస్తా ఉంటారా. వీళ్ళు కోయేటు రాజులు. లోపలికి ఎంటర్ అయ్యేదానికి ఇదే సింహద్వారం. ఎప్పుడు సెక్యూరిటీ గార్డులు అయితే ఉంటారు. ఇదంతా పాత కాలంలో రాజులు ఏ విధంగా కట్టుకుంటా ఉండారో ఆ మాదిరి అయితే కట్టినాడు బా. మొత్తం తలుపులు, లోపల సెట్టింగ్ మొత్తం అంతా. ఇంకా టిక్ టాక్ పార్క్ లో నుంచి మాలియాకి అయితే పాదయాత్ర అయితే ప్రారంభించినాము. ఇది కువైట్ అసెంబ్లీ. మా సార్ అయితే వర్క్ చేస్తాడు ఇక్కడ. ఫస్ట్ లో మీకు చెప్పిన ఇది అసెంబ్లీ. లోపలికి పోవాలంటే ఇది ఎంట్రన్స్, ఇది ఒక దావా. ఆ పక్క వెనకాల కూడా ఇంకొక దావ ఉండదు. ఎప్పుడు చూసినా పోలీసు వాళ్ళు గన్నులు పట్టుకుంటారు. అసెంబ్లీ దాటుకొని పోతా ఉండం మాలియాకు. ఇప్పుడు మాలియా నుంచి టిక్ టాక్ పార్క్ లోకి వచ్చేదానికి ఒక దావా, పోయేదానికి ఇంకొక దావలో అయితే వెళ్తా ఉండం అనమాట. అదిగో ఆడైతే బ్రిడ్జి అయితే కనపడతా ఉండదు. ఆ మధ్యాహ్నం భోజనాలు ఎత్తుకొచ్చేటప్పుడు ఆ బ్రిడ్జి అయితే దాటుకున్నాం చూడండి. ఆ బ్రిడ్జి వచ్చిన ఆ దోవనం అయితే వచ్చినాము, ఈ దోవనం అయితే పోతా ఉన్నాం. సొరంగంలో నుంచి వచ్చినట్టుండే చూడండి కార్లు. బ్రిడ్జి కింద నుంచి అయితే పోతా ఉన్నాయి పైకి. వీటిని చూస్తా ఉంటే కళ్ళు తిరుగుతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి వీటిని చూసేటప్పుడు. పోయే కార్లు ఈ పక్క, వచ్చే కార్లు ఆ పక్క. అదే దోవలో నడుచుకుంటా వస్తా ఉంటే ఇంకొకటి అయితే టచ్ అయింది. ఇదేంటంటే లాస్ట్ స్టూడెంట్ కు ఇక్కడ 6 అయితే ఇస్తారు, అంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారనమాట. దీంట్లో ఓరిని పాసుకోవాలి ఎంత ఉండదురా స్వామి. దీని దిక్కు చూస్తా ఉంటేనే కళ్ళు తిరుగుతా ఉన్నాయి. అక్కడికి వచ్చిన వాళ్ళు కార్లు పార్కింగ్ పెట్టుకునే దానికి 5 అంతస్తుల కార్లు పార్కింగ్. అది అక్కడ కనపడతా ఉండ, చూస్తా ఉండారా. అది కోర్టు. అదే దోవలో ఇంకొకటి అయితే టచ్ అయింది. ఏదో బ్యాంక్ మస్కట్ అంట బా. ఇదే ఓరే స్వామి ఏందిరా ఇదే, ఏ విధంగా కట్టినారా స్వామి ఇంత పొడుగుటి. మా కళ్ళు తిరుగుతా ఉండారా స్వామి. ఏందిరా ఇంత పొడుగు అంటారా నాయన మళ్ళీ కట్టేదే. ఈ పొడుగు బిల్డింగ్ లేకపోవాలంటే ఎంట్రన్స్ ఇది. ఈ డోర్ మొత్తం అద్దాల డోర్ అబ్బా. ఈ పొడుగ్గా ఉండే బిల్డింగ్ పేరు రకాన్ టవర్ అంట. ఒక్కొక్క సైడ్ నుంచి చూస్తే ఇది ఒక్కొక్క మోడల్ అయితే కనపడతా ఉంది. అదిగో అక్కడ వాచీలు అయితే తక్కువ రేట్లు అయితే అమ్ముతారో ఆడికైతే వెళ్తా ఉన్నాం. మళ్ళీ ఇంకొక బిల్డింగ్ టచ్ అయిందిరా స్వామి. దీని పేరు కోయేట్ బిల్డింగ్ అంట. ఇది చూడండి ఏ మోడల్లో ఉండదు. ఓరే స్వామి ఇది కథ. ఆ మూల అయితే ఇంకోటి అయితే ఉండదు, అల్జైన్ సెంటర్ అంట. ఇది చూడండి ఎట్టుండదో.
ఓరే స్వామి, ఇవన్నీ కట్టేదానికి మీరు బేల్దారులను యానించి తీశారా స్వామి. మొత్తానికి వాచీల అంగడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే బా వాచీలు తక్కువగా దొరికే వాచీల అంగడి. పైనుండేటి అన్ని పట్ట వాచీలు 750 ఫిల్స్, కింద ఉండేటి కూడా 750 ఫిల్స్, మళ్ళీ కింద ఉండేటి కూడా 750 ఫిల్స్, మళ్ళీ కింద ఉండేటి 750 ఫిల్సే, లాస్ట్ లో ఉండేటి కూడా మొత్తం అన్ని 750 ఫిల్స్. ఎన్ని బంగారు కలర్ లో ఉండే వాచీలు ఇవి. లేడీస్ కు జెంట్స్ కు కలిపి వస్తాయి. జత వాచీలు 3 దినార్లు. ఎన్ని 750 ఫిల్స్ వాచీలు. అబ్బా రే, ఈ వాచీలన్నీ నేను వాడతాను కదా, ఎన్ని మొత్తం ఆ మోడల్ అనమాట. ఏది బట్టినా 3 దినార్లు. జెంట్స్ ఈ లేడీస్ ఈ సింట్లు కూడా ఉన్నాయి. ఏది బట్టినా 100 దినారు. అద్దాలు కూడా ఉన్నాయి. ఏది బట్టినా 100 దినారు. చాలే బే, ఇంకది ఎవరైనా చిన్నపిల్లలు చూశారనుకో చలి జ్వరం వచ్చాది. ఇక్కడ ఏ మోడల్ పర్సు పట్టినా గానీ దినారు. ఇక్కడ ఉండేటి అన్ని దినారు వాచీలు. ఈ లైన్ అంతా ఇవన్నీ ఈ వరుస మొత్తం అన్ని చిన్నపిల్లల వాచీలు మొత్తం అన్ని సుమారుగా 18 దినార్లకైతే తీసుకున్నాం. ఎవరు మా మనిమామ కోయిట్ నుంచి ఇండియాకి వెళ్తా ఉంటాడు కదా, మా మామ అయితే తీసుకున్నాడు. ఈ వాచీల అంగడి కాడి నుంచి ఇంకా మాలియాకైతే నడుచుకుంటా అయితే పోతా ఉన్నాము. ఈ లైన్ ముందుకు నడుచుకుంటా పోయినామనుకో అక్కడ కనపడేది మాలియా. మొత్తానికి వాచీలు తీసుకొని ఇక్కడికైతే వచ్చేసినాము. ఇక్కడ బట్టల షాపింగ్ అయితే చేయాలా. ఇప్పుడు ఇక్కడ నుంచి దిగి కిందికి సిర్దాప్ లోకి అయితే వెళ్ళాలా. సిర్దాప్ అంటే అండర్ గ్రౌండ్. ఇప్పుడు ఈ లేడీస్ అంతా ఆ అండర్ గ్రౌండ్ లో నుంచి బయటకు అయితే వస్తా ఉన్నారు. ఇదే మాలియాలో అండర్ గ్రౌండ్ లో ఉండే బట్టల సంత. ఇక్కడ పిల్లోళ్ళకు, పెద్దోళ్ళకు, ఆడోళ్ళకు మొత్తం అందరికీ దొరుకుతాయి. అన్ని సైజులు ఉంటాయి, అన్ని కలర్లు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. ఎండాకాలము వేసుకునే గుడ్డలు, చలికాలం వేసుకుంటే చలికోట్లు, వానాకాలం వాడే వానకోట్లు అన్ని ఉంటాయి. ఈ బట్టల సంతలో మన సబ్స్క్రైబర్స్ అయితే కనిపించినారు. వీళ్ళ పేర్లు నూర్, రహ్మతుల్లా, సాదక్. వీళ్ళందరిది కడప. నెక్స్ట్ ఇంకా ఇవి ఆడపిల్లలకు నైట్ డ్రెస్సులు, టీ షర్ట్లు నూసిదినారు. ఇవి కూడా ఆడపిల్లల డ్రెస్సులే, ఇవి కూడా నూసిదినారే. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ పైనుండేటి పెద్ద పిల్లకాయల టీ షర్ట్లు. నెక్స్ట్ ఇంకా ఇవి కూడా ఆడపిల్లల డ్రెస్సులే, ఇవి కూడా నూసిదినారే. నెక్స్ట్ ఇంకా ఈడునేటి అన్ని జీన్స్ ప్యాంట్లు. ఏది బట్టే 2 దినార్లు. జనాలు చూడండి ఏ విధంగా ఉన్నారు ఈ బట్టల సంతలో. ఏందిరా అంటే అంత తక్కువ అన్నమాట ఇక్కడ బట్టలు. ఇంతకు ముందు చూపించిన వరుస అంతా ఎన్ని మగవాళ్ళకి, ఈ పక్క మొత్తం అన్ని ఆడపిల్లలకి అనమాట. మొత్తానికి ఈ అండర్ గ్రౌండ్ లో షాపింగ్ అయితే చేసేసినాం. బట్టల షాపింగ్ ఇంకా పైకి ఎక్కి పోవాలి. ఆ అండర్ గ్రౌండ్ లో నుంచి షాపింగ్ చేసి బయటకు వచ్చేటప్పుడు ఉంటుంది ఫీలింగ్ జైల్లో నుంచి బయట పడినట్టు ఉంటుంది. ఎందుకంటే అంత రద్దీగా ఉంటది అనమాట. కింద పైకి వస్తానే బ్యూటీ సెంటర్ అని ఉంటది. ఎన్ని లేడీస్ మేకప్ సామాన్లే, ముసలోళ్ళను వయసోళ్ళుగా కనపడిచ్చే సామాన్లన్నీ వీళ్ళు అమ్ముతా ఉంటారు. నెక్స్ట్ ఇంకా ఇస్త్రీ పెట్టుకునే దానికి ఒక అంగట్లోకి అయితే దూరినాము. ఇక్కడ 3 కంపెనీల ఇస్త్రీ పెట్లు అయితే ఉన్నాయి. జీపాస్, సుమ్మో, ఇంకోటి. మేము ఇదైతే తీసుకున్నాము. బాగా బరువుగా ఉండేది 6 దినాలు. రాత్రి అయితే చూడండి ఏ విధంగా వచ్చేసారో జనాభా. వీళ్ళల్లో కష్టాలు చెప్పుకునే వాళ్ళు, బాధలు, సుఖాలు, అప్పులు ఇచ్చే వాళ్ళు, అప్పులు రాబట్టుకునే వాళ్ళు మొత్తం అంతా ఈ రోజే శుక్రవారం ఫస్ట్ లో చూపించింది మీకు బిక్సీ చాక్లెట్లు అంగడి, డ్రై ఫ్రూట్స్ అంగడి. ఆ అంగడికి అయితే వచ్చిన చాక్లెట్లు అయితే తీసుకునేదానికి. చాక్లెట్లు తీసుకుంటా ఉంటా ఇంటికి పంపించేదానికి. ఇంతకు ముందు గుడ్డలు షాపింగ్ చేసిన, ఇప్పుడు చాక్లెట్లు. ఇవన్నీ ఊరికంటే మా కూతురికి దగ్గరలో మా మనిమో ఇండియాకి వెళ్తా ఉన్నాడు కదా, మా మామ దగ్గర పంపించేదానికి మా కూతురికి. ఇక్కడ కనపడేటి 3 రకాల పుల్లదాచ, 3 రకాల నల్లదాచ. ఇవేమో బిర్యానీ, దమ్ బిర్యానీ, ఘాటైన మసాలాలు, మిక్సింగ్ చాక్లెట్లు అయితే ఆర్డర్ ఇచ్చిన. 2.5 దినారు పార్సల్ అయితే కడతా ఉన్నాడు. మన ఇండియా డబ్బులు 687. ఇవన్నీ ఎండబెట్టిన అంజీర పండు, నల్ల ఖర్జూరము, ఎర్ర ఖర్జూరము. సుమారుగా అవి 4 రకాలు, ఇవి 4 రకాలు. సుమారుగా అన్ని కలిపి 10 రకాల పైనే ఉన్నాయి ఖర్జూర పండు. ఇవన్నీ సాయంకాలం తినే స్నాక్స్. సన్నకారాలు, బుడ్డకారాలు, చెకోడీలు సాయంకాలం తినే స్నాక్స్. కింద కనపడే బాక్సులో ఉండేటి జీడిపప్పు, బాదం పప్పు. ఈ బాక్సులో ఉండేటి మొత్తం నెయ్యిలో ఎంచిన పప్పులు. ఏంద్ర స్వామి ఇటు పేర్లు మనకి తెలియదా. ఈ యొక్క 4 రకాల గింజలు. ఈ వరుసలో ఉండేటి అన్ని కాస్ట్లీ చాక్లెట్లు. 1 కేజీ 1000 రూపాయల పైనే మన ఇండియా డబ్బులు. ఇంకా ఇక్కడ కనపడేటి అన్ని మీకు తెలుసు. అది బౌంటీ చాక్లెట్, కొబ్బరి చాక్లెట్ అన్నిటికంటే బాగుంటది. ఇంక ఎన్ని స్టిక్కర్స్ మొత్తం అన్ని ఈ బాక్స్ లో వచ్చే ఈ క్రీమ్ మాదిరి ఉండే చాక్లెట్ అనుకోండి. ఈ బాక్స్ లో ఉండే చాక్లెట్ కూడా భలే ఉంటాయి. రేటు కూడా ఎక్కువే. క్వాలిటీ స్ట్రీట్ భలే ఉంటాయి టేస్ట్. ఇంకా ఈ లాస్ట్ లో ఉండేదేమో ఈ డబ్బాలో పొడి. ఎండాకాలం తిరగొట్టుకొని తాగేదానికి ఆరెంజ్ జ్యూస్ మాదేల. మనం చెప్పినట్టు ఈ మాదేల విడివిడిగా ఈ మాదేల పార్సల్ అయితే కట్టిస్తారు. తర్వాత లాస్ట్ లో అయితే రేట్ వేస్తారనమాట బిల్లు. ఇప్పుడు చెప్పిన సామాగ్రి మొత్తం అంతా ఉండే అంగడి ఇదే బిగ్. నెక్స్ట్ ఇంకా అల్ముల్లా బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చినాం. దేనికి? దినార్లు మార్చేదానికి. దినార్లు మార్చి మన ఇండియా డబ్బులు తీసుకునేదానికి. ప్రజెంట్ రేటు ఈ రోజు 1 దినార్ రేట్ వచ్చి 275 రూపాయలు మన ఇండియా డబ్బులు. దినార్లు మార్చి ఇండియా డబ్బులు అయితే తీసుకున్నాము 5000 రూపాయలు. మనం పంపించాలనుకుంటే దినారుకు 275. అదే ఇండియా డబ్బులు మనం ఇక్కడ కువైట్ లో తీసుకోవాలి అని అనుకుంటే 1 దినారుకు 270 రూపాయలు అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇంకా ఆడ కనపడేది టీవీఎస్ ట్రావెల్స్ ప్లస్ కార్గో. సామాన్లు ఇండియా పంపించే అంగడి. మనం ఇండియాకి పోవాలనే ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తారన్నమాట టీవీఎస్ ట్రావెల్స్. నెక్స్ట్ ఇంకా బ్యాగులు అంగడికైతే వచ్చినాము. లగేజ్ బ్యాగ్ అయితే ఒకటైతే తీసుకునేదానికి. ఇవన్నీ లగేజ్ బ్యాగులు అంగళ్ళే. ఇక్కడ రేటు పెట్టే కొద్దీ మంచి క్వాలిటీ బ్యాగులు అయితే ఉన్నాయి. మొత్తం అన్ని అమెరికన్ టూరిస్ట్. డబ్బులు పోయినా పర్వాలే, ఒక 2 దినార్లు ఎగస్ట్రా అయినా కానీ మంచి మందంగా ఉండే బ్యాగ్ తీసుకోవాలన్నమాట. మనం తక్కువకు వస్తున్నదని తక్కువ క్వాలిటీలో బ్యాగ్ తీసుకున్నాం అనుకో, బ్యాగు విమానంలో ఎచ్చనే పగిలిపోతుంది. ఎయిర్పోర్ట్ లో తెలుసు కదా విమానంలో బ్యాగులు ఏ విధంగా ఎత్తేస్తా ఉంటారో, అది ఆ మాదలు వేస్తే పగిలిపోకుండా మంచి దృఢంగా ఉండే బ్యాగ్ కావాలన్నమాట. ఈ బ్యాగ్ అయితే బేరం చేస్తా ఉన్నాం. ఇదేమో బూట్ల అంగడి. ఆడపిల్లలకు
మగ పిల్లోళ్ళకు, చిన్నోళ్ళకు, పెద్దోళ్ళకు అన్ని రకాలు ఉన్నాయి. దినార్ నుంచి స్టార్టింగ్. ఇవేమో పెద్ద పిల్లోళ్ళ బూట్లు 3 దినార్ల వరకు ఉన్నాయి అమౌంట్. మొత్తానికి అక్కడి నుంచి ఈ బ్యాగ్ అయితే బేరం చేసుకొని అయితే తీసుకొని వచ్చేసినాము. మొత్తానికి ఇది దాదాపు 7 దినార్ల పైన ఏమో పడింది. ఇప్పుడు మేము కొన్ని సామాన్లన్నీ ఈ బ్యాగ్ లో పెట్టి జిప్పేసేసి బ్యాగ్ అయితే భలే ఉండదు, బాగా గట్టిగా. విమానం పైన పోయేటప్పుడు విమానంలోంచి కింద పడినా కానీ బగలదు, అంత గట్టిగా ఉండదు. అక్కడనే మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అయితే కనపడినారు కొంతమంది. ఒకరు హరి, ఇంకొకరు చంద్ర. నెక్స్ట్ ఇంక ఇదేమో సెల్ ఫోన్లు అంగడి. అన్ని రకాల ఫోన్లు అమ్ముతారు, బ్లూటూత్లు అమ్ముతారు, చార్జర్లు అమ్ముతారు, ఒకటి కవర్లు అమ్ముతారు, మొత్తం అన్ని అమ్ముతానే ఉంటారు. మాలియా షాపింగ్ అంతా ముగించుకొని ఇంటికి పోయేటప్పుడు మనోడైతే కనపడినాడు. పొద్దున కనపడినాడు కదా, కడప కాజీపేట శేక్ష అతనైతే కనపొచ్చినాడు. లాస్ట్ లో పట్టు పట్టినాడు, ఇసిపెట్ల. ఏందిరా అంటే, ప్రసాద్ అన్న నువ్వు నాతో పాటు కలిసి డిన్నర్ చేయాలా, లేకపోతే ఇంటికి బాని, నేను ఇంటికి పోయి తింటానా అంటే ఏడొప్పుకుంటా ఉన్నాడు. నువ్వు తింటేనే ఇంటికి బానిస్తా, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందేనే పట్టు పట్టినాడు. మొత్తానికైతే హోటల్కైతే వచ్చినాం. ఇడ్లీ సాంబార్ టేస్ట్ సూపర్ గా అయితే ఉంది. మళ్ళీ సెపరేట్ గా చట్నీ ఇచ్చి దాంట్లోనే కారం వేస్తాం. ఇంకా ఫుల్ గా డిన్నర్ చేసి మన వాళ్ళకు, మన సబ్స్క్రైబర్స్ కు అందరికి బై బై చెప్పి మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరినాము. బస్ స్టాండ్ లోనే టాక్సీలు కూడా ఉన్నాయి. మన ఇష్టం, బస్ కైనా వెళ్ళొచ్చు, టాక్సీలకైనా వెళ్ళొచ్చు. బస్సులో పోయినామంటే బస్ స్టాండ్ లో దింపుతాడు, టాక్సీలో పోయినామంటే డైరెక్ట్ మన ఇంటికానే దిగొచ్చు. కానీ డబ్బులు బస్సు పైన ఎక్కువే అవుతాయి టాక్సీ. ఈ బ్రిడ్జి దిగేటప్పుడు కింద అయితే ఉంటారు పోలీసు వాళ్ళు, ఆ పక్క ఈ పక్క. దేనికే మన సివిల్ ఐడీలు చెక్ చేసే దానికి. ఎవరికైతే సివిల్ ఐడీలు అయిపోయిండాయో, ఎవరి దగ్గర సివిల్ ఐడీ లేవో అదే వేసుకొని పోతా పోలీస్ స్టేషన్. బ్రిడ్జి దిగి బస్ స్టాండ్ కి అయితే వచ్చినాము. ఒక్కొక్క బస్సు అయితే వస్తా ఉండదు. మనం వెళ్లాల్సింది 59 నెంబర్ బండి. ఇది 12వ నెంబర్ బస్సు కన్నా ఇది ఏరే ఊరికి పోతుంది. ఇదేమో జహరా బండి బా, 103 జహరా సైడ్ వెళ్తాది బస్సు. ఈ 103 బండి వెనకాల అయితే వస్తా ఉండదు మన బస్సు. ఏది 59 నెంబర్ డబల్ డెక్కర్ అయితే వస్తా ఉండదు. ఆ బండి మన ఊరికి పోయేది. మొత్తానికి టికెట్ తీసుకుని బస్సులో అయితే కూర్చున్నాము. చూడండి, మాలియాలో తిరిగి ముఖంతో కూడా నల్లంగా ఉండేవని ఇంకా నల్లంగా పోయినా. బస్సు కింద అంతస్తులో అయితే కూర్చొని ఉన్నాను. ఇది డబల్ డెక్కర్ కాబట్టి పైన ఒక అంతస్తు, కింద ఒక అంతస్తు. ఫుల్ అయిపోయింది, కింద ఫుల్ అయిపోయింది, పైన ఫుల్ అయిపోయింది. మొత్తానికి బస్సు అయితే దిగేసినాము. ఇంకా ఇక్కడి నుంచి నడుచుకుంటా పోవాలి మళ్ళీ ఇంటికి. రోడ్డుకి ఆ పక్క ఉండే ఎదురుగా ఉండే పార్కు గుర్తుండదు కదా, పొద్దునే నడిచి వచ్చినాను కదా ఆ పార్కులో నుంచి. ఆ పార్కులో నుంచి వచ్చే నడిచిపోవాలి. చూడండి ఎంత భయంకరంగా ఉండదు, నైట్ దెయ్యాల కోట కదా ఉండేట్టు. బస్సు దిగి మళ్ళీ పాదయాత్ర మొదలు పెట్టినాం ఇంటికి. టాక్సీ అయితే డైరెక్ట్ ఇంటికాన్ని దింపుతాడు. ఈ మాదిరి పాదయాత్ర అంతా చేసేది ఉండదు. ఎడెక్కినాం ఆడ దిగినాం, ఆడెక్కినాం ఏడు దిగినామా. సిగ్నల్ అయితే వదిలినారు. ఈ కార్లు పోయినాక రోడ్డు ఆ పక్కకు దాటుకొని పార్కులో నుంచి అయితే వెళ్ళాలా. అద్దద్దద్దద్దో ఇదే దావును పోయినాం. పొద్దున గుర్తుండదా, ఈ కటవ కాడ ఖర్జూర పండ్లు దొంగతనం చేసుకోమని చూడు, అదే ప్లేస్ లో ఇప్పుడు రిటర్న్ వెళ్తా ఉన్నాం. ఇప్పుడు కొన్ని కాయలు దొంగతనం చేసుకోమదాం, ఎందుకంటే పొద్దున పోయేటప్పుడు పెరుక్కోమినాము. ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు కూడా కొన్ని కాయలు దొంగతనం చేసుకోమదాం, ఎందుకంటే మర్యాద కాదు. చూడు, పోయేటప్పుడు ఏమో పెరుక్కోమినాడు, వచ్చేటప్పుడు పెరుక్కోమాలేదని ఎంత ఫీల్ అవుతాయా. ఒక పద్ధతి అనేది పాటించాలి. పొద్దున 3 కాయలు పెరిగినాము, ఇప్పుడు 3 కాయలు పెరిగినాం. అంతా లెక్కాసారంగా దొంగతనం చేయాలి. మొత్తానికి పాదయాత్ర చేసుకుంటా మనం ఉండే ఊరికైతే వచ్చేసినాము. రెహాబు ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా మాలియాలో తిరిగి వచ్చినాం కదా, ఫ్రెష్ అప్ అయిపోయినాము, స్నానం చేసేసిన, డ్రెస్ మార్చేసిన. వచ్చానే డ్యూటీ పడింది. మా మేడం బండి స్టార్ట్ చేయమనింది. తిరిగి ఇంటికి వస్తానే నిద్రపోవచ్చు అనుకుంటే వస్తానే డ్యూటీ పడింది. డ్యూటీ ఎక్కడికి రా అంటే, నిన్న కోయటోళ్ళ బట్టలు టైలర్ షాప్ లో అయితే ఇచ్చిన, అవైతే రెడీ అయినాయంట. ఓటిని పోయి ఇప్పుడైతే తీసుకొని రావాలి. మనం ఇప్పుడైతే డ్యూటీలు ఏం పడవు, ఇంకా ప్రశాంతంగా పనుకోవచ్చు అని అనుకుంటాము, అప్పుడే పడతాయి డ్యూటీలు. అదే మ్యాజిక్. ఈ కోయటోళ్ళలో డ్యూటీలు ఎప్పుడు పడతాయో చెప్పము. ఎప్పుడు ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేసుకొని పోతా ఉండాలంతే. అది అర్ధరాత్రి 2 అయినా గానీ 3 అయినా గానీ. టైలర్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాము. బట్టలు తీసుకున్నాము, ఇంక ఇంటికి పోయేదే. అది విషయం. పొద్దున్న నుంచి నైట్ వరకు మాలియా జర్నీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినారా, మధ్యలో వరకు చూసినారా, ఎన్ని నిమిషాల నుంచి ఎన్ని నిమిషాల వరకు చూసినారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.